అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. మీ $1 బిలియన్ బంగారు కడ్డీల గుట్ట మాకు ఓ ఈక ముక్క. మేం వార్ అందుకోసం చేయట్లేదు, మీ టెర్రరిజాన్ని చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలతో సహా కక్కించడానికి చేస్తున్నాం అంటోంది ఇజ్రాయిల్. హెజ్బుల్లాస్ని మ్యానిటర్స్ వోల్ఫ్ని వేటాడినట్టుగా వేటాడుతూ లెబనాన్ని నిప్పుల గుండం చేస్తోంది. ఒక్కో హిజ్బుల్లా చీఫ్ని టార్గెట్ చేస్తూ షూటౌట్ చేస్తోంది. 27 సెప్టెంబర్ 2024లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాని అసాసినేట్ చేసింది. మొన్న 21న ఒక్కరోజే కేవలం 24 అవర్స్లో 300 టార్గెట్స్ని స్ట్రైక్ చేసింది. లెబనాన్ క్యాపిటల్ బీరూట్ నగరంలో టన్నెల్ ఆఫీసులో ఉన్న నస్రల్లాని 80 టన్ బాంబ్స్ వేసి భూకంపం సృష్టించి లేపేసింది. ఇదొక సంచలనం, భయంకర సంచలనం. ప్రపంచం ఒక్క క్షణం ఆగి దిమ్మెరపోయిన క్షణం. ఇప్పుడు మళ్ళీ మరోసారి దిమ్మెరబోయే నిజాన్ని గ్రాఫిక్ వీడియో ద్వారా బయటపెట్టింది ఇజ్రాయెల్. ఎక్కడైతే హసన్ నస్రల్లా టన్నుల కొద్దీ బాంబులు బద్దలు కొట్టగా ది ఎండ్ అని చెప్పి తన స్టోరీని ముగించాడో అదే బీరూట్ రాజధాని నగరంలోనే అక్కడికి సమీపంగా ఉన్న ఒక టన్నెల్ బిల్డింగ్లో $1 బిలియన్ డబ్బు బంగారు కడ్డీల గుట్టని కనిపెట్టింది. ఇప్పుడు ఈ హిజ్బుల్లాస్ ట్రెజరీ ట్రెండ్ అవుతోంది. ఏమిటది? ఇంత డబ్బా, ఇంత గోల్డా? వీరికి ఎక్కడ నుండి వచ్చింది ఇదంతా? ఈ సంపద వీరికి ఎలా సమకూరింది? దీంతో వీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇలాంటి అనేక ప్రశ్నలు, సమాధానాలు ట్రెండ్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ ముందే చెప్పింది, ఇక మేము హిజ్బుల్లా ఫినాన్షియల్ సెంటర్ని కొడతామని పదే పదే చెప్పింది. ఇలా చెబుతున్న క్రమంలోనే ఈ అతిపెద్ద హిజ్బుల్లా ట్రెజరీ బయటపడింది. ధనమూలం మిదం జగత్. ప్రపంచం అంతా ధనంలోనే ఉంది. ఏ మ్యాన్ వితౌట్ మనీ ఈజ్ లైక్ ఏ బో వితౌట్ యారోస్. అంటే ధనం లేని మనిషి బాణాలు లేని విల్లు లాంటి వాడు అని అర్థం. అందుకే హెజ్బుల్లా అండర్ గ్రౌండ్లో గుట్టలు గుట్టలుగా కరెన్సీ రూపంగా, బంగారం రూపంగా కుప్పలను పోసుకుంది. ఎవడిపైనైనా స్టోన్ పెల్టింగ్ చేయడానికైనా, బాంబు పెల్టింగ్ చేయడానికైనా, సూసైడ్ బాంబర్ అవడానికైనా ఏది కావాలన్నా ధనమే కావాలి. హెజ్బుల్లా ఈ నిజాన్ని బాగా గుర్తించినట్టుంది. అందుకే గుట్టల కొద్దీ ధనాన్ని పోగు చేసుకుంది అండర్ గ్రౌండ్ టన్నెల్స్లో అంటోంది ఇజ్రాయిల్. ట్రెజరీ ఇదిగోండి, వీక్షించండి అంటూ ఇందుకు సంబంధించిన ఒక గ్రాఫిక్ వీడియోని రిలీజ్ చేసింది. నేను ఇందుకు సంబంధించిన ఇమేజెస్ని ఇచ్చాను, చూడండి. బీరూట్ నగర శివారులోని దహీహ్ అనే ప్రాంతంలో అల్ సహెల్ హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్ కింద చాలా పెద్ద బంకర్ ఉంది. ఈ బంకర్ని మొన్న మధ్య చంపబడిన నస్రల్లా నిర్మించాడు. ఈ బంకర్లోనే ఈ ట్రెజరీ ఉంది. గుట్టలు గుట్టలుగా ధనం ఉంది అందులో అంటోంది ఇజ్రాయెల్. దహీహాకి సంబంధించిన ఇమేజెస్ని కూడా కొన్నింటిని ఇచ్చాను, చూడండి. ఇక్కడ కూడా ఇజ్రాయెల్ జరిపిన ధ్వంస రచన కనబడుతోంది. ఈ దహీహా ప్రధానంగా షియా ముస్లిం ఏరియా. సున్నీ ముస్లింలు, క్రిస్టియన్స్ కూడా ఉంటారు, కానీ మైనారిటీలుగా చాలా తక్కువ మంది ఉంటారు. 20,000 మంది పాలస్తీనా శరణార్థులు కూడా ఇక్కడ ఉంటారు. మాల్స్, స్టోర్స్, చిల్లర దుకాణాలతో ప్రధాన వాణిజ్య ప్రాంతంగా ఉంటుంది ఇది. ఈ ప్రాంతం హిజ్బుల్లాస్కి బలమైన కేంద్రంగా ఉంది. సో ఇజ్రాయిల్ ఈ ఏరియాని అటాక్ చేసింది. డిస్ట్రాయ్ అయిన అపార్ట్మెంట్స్ ఇమేజ్ని చూడండి, ఇది మీకు అర్థమవుతుంది. ఫినాన్షియల్ సెంటర్ని కొడతానని అంది కదా ఇజ్రాయిల్. నేను ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే. కొందరు కొడితే ఎక్స్రేలే కనబడుతుంది, కొందరు కొడితే స్కానింగ్లో కనబడుతుంది, అదే నేను కొడితే చరిత్రలో వినబడుతుంది అన్నట్టుగా కొడుతోంది ఇజ్రాయిల్. ఇలా కొడుతూ కొడుతూ చచ్చి పైలోకం చేరిన నస్రల్లా నిర్మించిన టన్నెల్ ట్రెజరీని పట్టేసింది. ఇజ్రాయిల్ మేం ఫినాన్షియల్ సెంటర్ని టార్గెట్ చేస్తాం అంది కదా, సో ఇలా చేసేసిందన్నమాట. ఇక బంకర్ గురించి వివరాల్లోకి వస్తే, డిస్ప్లేలో ఇచ్చిన ఇమేజ్ని మీరు చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. ఫోటోలో మధ్య అల్ సహెల్ హాస్పిటల్ ఉంటుంది. దీనికి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్స్లో కూడా రెడ్ కలర్లో 2 బిల్డింగ్స్ ఉంటాయి. అల్ సహెల్ హాస్పిటల్ కింద పెద్ద టన్నెల్ ఉంటుంది. ఈ టన్నెల్లోనే హెజ్బుల్లా చీఫ్ నస్రల్లా భారీ ట్రెజరీని దాచాడు. ఈ టన్నెల్కి రైట్ సైడ్లో ఉన్న అల్ అహ్మద్ బిల్డింగ్ నుండి ఎంట్రీ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఉన్న సెంటర్ అల్ సహెల్ బిల్డింగ్ నుండి కూడా మరొక ఎంట్రన్స్ ఉంటుంది. సర్పాలన్నీ పాతలోకంలోని పుట్టల్లో ఉన్నట్టు వీరికి టన్నెల్స్లో కుళ్ళిపోవాలన్న దురద ఏమిటో గాని, విషసర్పాల్లా పుట్టల్లో దాక్కోవాలి, బయటకు వచ్చి అమాయకులను కాటేయాలి అన్నదే వీరు చేసే పని. ఒకసారి మీరు ఈ ఇమేజ్ని కాన్సన్ట్రేట్ చేసి చూడండి. కిక్కిరిసిన జనావాసాల మధ్య ఉన్న హాస్పిటల్ అది.
ఆ హాస్పిటల్ కింద ఓ టన్నెల్ను నిర్మించుకుని అందులో నిధులు నిక్షేపాలు దాచుకున్నారు. అక్కడే విశ్రాంతి గదులు, విలాస గదులు నిర్మించుకున్నారు. హసన్ నస్రల్లా చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఈ నిధి ఉన్న టన్నెల్లోనే ఉన్నాడట. జనావాసాల మధ్య ఉంటే శత్రువు దాడి చేయడు అన్నది వారి ఉద్దేశం. ఇక రోగులతో నిండి ఉండే హాస్పిటల్ జోలికి అయితే అసలే రారు అన్నది మరింత బలమైన నమ్మకం. అందుకే రోగులను, సాధారణ ప్రజలనే తమకు కవచాలుగా, బుల్లెట్ ప్రూఫ్లుగా చేసుకున్నారన్నమాట. ఇజ్రాయిల్ లాంటి దేశం ఇలా సాధారణ ప్రజలపైన, రోగులతో నిండిన హాస్పిటల్ పైన దాడులకు దిగదు అనుకున్నారు. అలాంటి నీచమైన పనులు చేసేది తామే కాబట్టి అని నమ్మారు. కానీ అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన దాడి చేసి 1200 మందిని చంపి, స్త్రీలపైన అసహ్యకరంగా అత్యాచారాలు చేసి 251 మందిని బందీలుగా తీసుకువెళ్ళాక ఇజ్రాయిల్ చాలా భయంకరంగా స్పందించింది. ఈ స్పందన ఎలా ఉంది అంటే, గాజాలోని అల్ షిఫా హాస్పిటల్ని కూడా వదిలిపెట్టలేదు. గాజాలోని అన్ని హాస్పిటల్స్ కింద టన్నెల్స్ ఉన్నాయి, అందులో హమాస్ టెర్రరిస్టులు ఉన్నారు అంటూ అన్నిటినీ ధ్వంసం చేసింది. ఇప్పుడు లెబనాన్లోని అల్ సహెల్ కింద అలా పెద్ద టన్నెల్ ఉంది. అందులో నస్రల్లా సమకూర్చిన $1 బిలియన్ డబ్బు, బంగారు కడ్డీల గుట్ట ఉంది అంటోంది. కానీ దీనికోసం ఈ హాస్పిటల్ పైన అటాక్ చేస్తాం అనటం లేదు. సాధారణ ప్రజలపైన దాడి చేయం అన్న మాటపై నుండి మేము వైదొలగం, కాబట్టి ఈ హాస్పిటల్పై దాడి చేయం. కానీ ఈ టన్నెల్లో ఉన్న సంపదని హెజ్బుల్లా టచ్ చేయకూడదు. దీన్నంతటిని లెబనాన్ని పునర్నిర్మించడానికి ఖర్చు చేయాలి అని ఎంతో ధర్మయుక్తంగా మాట్లాడుతోంది. అయితే ఇంత పెద్ద మొత్తం ఎలా సమకూరింది అనే విషయానికి వస్తే, లెబనాన్ పక్కనే ఉన్న సిరియాలో ఇరాన్ ఆయిల్ని విక్రయిస్తుంది. దీనివల్ల వచ్చిన డబ్బును ఇరాన్ మిలిటరీ కుద్స్ ఫోర్స్ బీరూటులోని రాయబార కార్యాలయానికి సూట్ కేసుల్లో నింపి ఫ్లైట్స్ ద్వారా పంపిస్తుంది. ఈ ధనం చేరిన తర్వాత రాయబార కార్యాలయాలు హిజ్బుల్లాస్కి వీటిని అందిస్తాయి. ఈ డబ్బుని బ్యాంకింగ్ వ్యవస్థగా కూడా ఉపయోగిస్తోంది. ఈ బ్యాంకు పేరు అల్ ఖర్డ్ అల్ హసన్. దీనికి 30 బ్రాంచులు ఉన్నాయి ఇక్కడ. హిజ్బుల్లా మిలిటరీకి జీతాలు, వారికి ఆయుధాలను కొనుగోలు చేయడానికి కూడా ఈ డబ్బును కేటాయిస్తుంది. సో ఇతరత్ర అంటే ఇతర ఫ్రెండ్లీ ఇస్లామిక్ కంట్రీస్ నుండి విరాళాలు, ప్రజల నుండి బలవంతపు విరాళాల వసూలు కూడా ఈ సంపద సృష్టికి కారణంగా ఉంది. అయితే ఈ సహెల్ హాస్పిటల్ ప్రధాన అధికారి ఫాదీ అలమే అనే అతడు, ఇంకా హాస్పిటల్ సిబ్బంది మాత్రం ఐడిఎఫ్ చెప్తున్న ఈ టన్నెల్లో ట్రెజరీ ఉంది అనేది అబద్ధం, అలాంటిది ఏదీ లేదు. హాస్పిటల్లో పేషెంట్స్, డెడ్ బాడీస్ మాత్రమే ఉన్నారు, ఎలాంటి హెజ్బుల్లా మిలిటెంట్స్ లేరు. ఇజ్రాయిల్ ఈ హాస్పిటల్ పైన దాడి చేస్తుంది అన్న భయం వల్ల హాస్పిటల్ సిబ్బంది కూడా హాస్పిటల్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఎలాంటి మిలిటెంట్స్ లేరు అని నిరూపించడానికి మేము సిద్ధం అంటున్నారు. అయితే ఈ ఫాదీ అలమే అమల్ గ్రూప్ సభ్యుడు. అమల్ గ్రూపు హిజ్బుల్లాకు మిత్రపక్షం కాబట్టి ఫాదీ అలమే మాటలు ఇజ్రాయిల్ పట్టించుకుంటుందా? అతడి మాటలు అరణ్య రోదనే అవుతుంది. హసన్ నస్రల్లా పోతూ పోతూ ఈ అల్ సహెల్ హాస్పిటల్ కింద ఇంత పెద్ద ట్రెజరీని పోగేసిపోయాడు. మరి అతడు ఉంటే ఈ ట్రెజరీని అతడు ఎంత తినేవాడు, హిజ్బుల్లాస్కి ఎంత ఖర్చు పెట్టేవాడు అనేది తెలియదు. ఈ ట్రెజరీ కోసం కాదు గాని ఇక్కడ హెజ్బుల్లాస్ ఉన్నారు అంటూ ఇజ్రాయిల్ బాగా టెంప్ట్ అయిన రోజున ధడాల్మని కొన్ని మిసైల్స్ని దీనిపైన కురిపిస్తుందా లేదా అనేది కూడా తెలియదు. ఇది చనిపోయిన హసన్ నస్రుల్లా కూడబెట్టిన $500 బిలియన్ అండ్ బంగారు కడ్డీల గుట్టకు సంబంధించిన స్టోరీ. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్స్ రావడం కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.